భార్యకి భర్తకి నడుమ పాప పుణ్యం పర్సంటేజ్ ఎలా విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% వస్తుంది. భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% వస్తుంది. ఓహో, ఏం ట్రాన్స్ఫర్ అవ్వదా అయితే అక్కడ? ఓకే. భార్య పాపం చేస్తే భర్తకి 50% వస్తుంది. ఓహో, పుణ్యంలోనే రాదు, పాపంలో వస్తుంది అనమాట. ఓకే. పాపంలో 50% వస్తుంది భర్తకి. భర్త పాపం చేస్తే భార్యకి 0%. ఓకే. సో ఇక్కడ అమ్మాయిలకి చాలా ఇంకా ప్రయారిటీ, విశేషమైన- చాలా ప్రయారిటీ ఉంది సమాజంలో. అందుకోసం ఆడవాళ్ళు భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు. ఇప్పుడు యత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృతి అని అవును. చెప్తుంది. మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం. ఉమ్, భార్య దాని మీద ప్రోక్షించాలి. అవును అవును, ప్రోక్షించిన తర్వాతనే అది ఆయనకి, అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా. ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు.